మహాశివరాత్రి పూర్తి కథ. మహాశివరాత్రి హిందూమతంలోని అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలోని కృష్ణపక్ష చతుర్దశి తిథి నాడు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజు శివుని భక్తులు ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి మహాదేవుని భక్తితో పూజిస్తారు. మహాశివరాత్రి పండుగకు అనేక ఇతిహాస, పురాణ సంబంధ కథలు ఉన్నాయి. మహాశివరాత్రి కథలలో ముఖ్యమైనది లింగోద్భవ కథ. ఈ కథ ప్రకారం ఒకసారి బ్రహ్మ, విష్ణువులకు మధ్య గొప్పతనంపై వివాదం తలెత్తింది. తామిద్దరిలో ఎవరు గొప్పో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. దేవతలంతా కూడా తర్జన భర్జన పడ్డారు. ఆ సమయంలో మహాశివుడు ఒక మహాదివ్య జ్యోతిర్లింగ రూపంలో ఆవిర్భవించాడు. ఆ లింగానికి మొదలు చివరు లేని విధంగా ఎత్తైన ఒక అగ్నిస్తంభంలా కనిపించింది. బ్రహ్మదేవుడు ఆ లింగానికి పై భాగాన్ని తెలుసుకోవడానికి హంస రూపంలో పైకి ఎగిరాడు. విష్ణువు వరాహ రూపంలో దిగువ భాగాన్ని తెలుసుకోవడానికి పాతాళలోకానికి వెళ్ళాడు. ఎంత ప్రయత్నించినా ఆ లింగానికి ఆది అంతాలు తెలియలేదు. చివరకు బ్రహ్మ అబద్ధం చెప్పి తాను శివలింగానికి పై అంచును చూశానని చెప్పాడు. దీనికి కోపగించిన శివుడు బ్రహ్మను శాపించారు. అదే సమయంలో విష్ణువు తన అసమర్థతను ఒప్పుకుని శివుడిని భక్తితో పూజించాడు. ఈ విషయమై శివుడు సంతోషించి భక్తుల కష్టాలను తొలగించేలా జ్యోతిర్లింగంగా స్థిరంగా ఉండాలని ఆశీర్వదించాడు. ఆ రోజు మహాశివరాత్రిగా పేరు పొందింది. ఈ రోజున శివుని ఉపవాసం చేసి జాగరణ చేసి పూజిస్తే అతని కృప లభిస్తుందని విశ్వాసం. మరో కథ గజేంద్ర మోక్షం. పురాణ కథల ప్రకారం ఒకసారి ఒక పాతక జీవి తన పాపాల నుంచి విముక్తి పొందేందుకు మహాశివరాత్రి రోజున ఉపవాసం చేసి రాత్రంతా శివుడిని ప్రార్థించాడు. ఆ వ్యక్తి మరణించిన తర్వాత యమదూతలు అతని ప్రాణాన్ని తీసుకెళ్లడానికి ప్రయత్నించగా శివదూతలు వచ్చి ఆత్మను శివలోకానికి తీసుకెళ్లారు. దీనివల్ల మహాశివరాత్రి రోజున శివారాధన చేయడం ఎంత పవిత్రమైందో తెలియజేస్తుంది. శివపార్వతుల కళ్యాణం. ఈ రోజున శివపార్వతుల వివాహం జరిగినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే వివాహానికి నిరీక్షణలో ఉన్న యువతులు శివుని ప్రత్యేకంగా పూజిస్తారు. పాప విమోచనం. ఈ రోజు ఉపవాసం చేసి భక్తితో శివుణ్ణి ధ్యానం చేస్తే పాపాలు తొలగిపోతాయని విశ్వాసం. ఆధ్యాత్మిక ప్రబోధం. శివతత్వాన్ని తెలుసుకోవడానికి ఈ రోజు అత్యంత శ్రేష్టమైనదిగా భావిస్తారు. ఈ విధంగా మహాశివరాత్రి పండుగ శివభక్తుల కోసం అతి ముఖ్యమైనదిగా మారింది.